నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తలోని ప్రధానాంశాలు కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లేఖ నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ వరుసగా రెండో రోజు సమీక్ష గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా త్రిచక్ర వాహనాలు పంపిణీ దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత అందిస్తుందన్న మంత్రి కేటీఆర్ పీఎం కిసాన్ 9వ విడత నిధులు రేపు విడుదల చేయనున్న ప్రధాని మోదీ రైతుల ఖాతాలో 19,500 కోట్ల నగదు జమ న్యాయ సలహా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఉచిత న్యాయ సలహాలపై ప్రచారం కల్పించాలని సూచన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో యువత పురోగమించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్యమ ప్రాముఖ్యతను తెలిపేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు అట్టహాసంగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడారంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లిన విశ్వ క్రీడలు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి ఇక వార్తలోని వివరాలను చూద్దాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ రేపు విడుదల చేశారు 9,75,00,000 మంది రైతుల ఖాతాలకు 19,500 కోట్ల రూపాయలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని విడుదల చేయనున్నారు అనంతరం లబ్ధిదారులతో మాట్లాడనున్న ప్రధాని జాతినుద్దేశించి కూడా ప్రసంగించనున్నారు పీఎం కిసాన్ పథకం కింద పంట పెట్టుబడి కోసం రైతు కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలను 3 వాయిదాల్లో కేంద్రం అందిస్తోంది 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున విడుదల చేసే సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతోంది కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకు 1.38 లక్షల కోట్లను రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేసినట్టు కేంద్రం తెలిపింది కాగా 8వ విడత పీఎం కిసాన్ నిధులు గత మే నెల 14న రైతుల ఖాతాల్లో జమయ్యాయి స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని దేశ ప్రజలు స్మరించుకున్నారు 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ ముంబైలోని గవాలియా ట్యాంక్ మైదానంలో క్విట్ ఇండియా ప్రసంగం చేశారు ఈ రోజును ఆగస్టు క్రాంతి దినంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు క్విట్ ఇండియా ఉద్యమ 79వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఓ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ను మీనాక్షి లేఖి అర్జున్ రామ్ మేఘ్వాల్తో కలిసి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు భారత సంగ్రామంలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన అరుదైన చిత్రాలను ఈ ఎగ్జిబిషన్లో ఉంచారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ ప్రాముఖ్యతను నేటి యువతరానికి తెలియజెప్పే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు आज के नौजवानों को बताने के लिए जो सब लोगों को याद दिलाने के लिए आजाद के अमृत वर्ष के संदर्भ में इस प्रदर्शनी का आयोजित किया है వెనుకబడిన ప్రజలకు చట్టపరమైన సహాయం అందించడానికి కొత్త మొబైల్ యాప్ను సుప్రీంకోర్టు తీసుకొచ్చింది ఈ యాప్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ యాప్ను రూపొందించింది ఈ యాప్ ద్వారా న్యాయ సేవలు నేరుగా ప్రజలకు చేరువ కానున్నాయి పోస్టాఫీసుల ద్వారా చట్టపరమైన అవగాహన ప్రజలలో కల్పించడానికి ప్రచారం చేయబడుతుంది ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ ఇప్పటికీ కూడా న్యాయ సలహా ప్రతి ఒక్కరికి అందుబాటులో లేదని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయ సలహాలు ఉచితంగా అందించే ఏర్పాటు జరగాలన్నారు To spread awareness regarding the availability of free legal aid services and to increase the outreach of legal services to the eligible category of persons, especially of the persons residing in rural and far-flung areas of the country. The service rendered by the post office and postman will bring and bridge the gap between people who are deprived of access to justice due to geographical constraints and will reduce the divide between the rural and urban population.
గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా గోదావరి బోర్డులు కసరత్తు చేస్తున్న వేళ నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వరుసగా రెండో రోజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, అంతరాష్ట్ర విభాగం ఇంజనీర్లతో సీఎం సమావేశమయ్యారు. బోర్డుల సమావేశంలో రాష్ట్రం తరపున వినిపించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. కాగా కృష్ణానది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. కోర్టు కేసుల నేపథ్యంలో సోమవారం సమావేశానికి హాజరు కాలేమని లేఖలో మరోసారి స్పష్టం చేసింది. మరో రోజున సమావేశం ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖలో విజ్ఞప్తి చేసింది. 2021-22 ఏడాదికి కృష్ణా జలాలు 50-50 నిష్పత్తిలో పంచాలని ప్రభుత్వాన్ని కోరింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50% కేటాయించాలని, ఇతర బేసిన్లకు కృష్ణా జలాలను ఏపీ తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కె తారక రామారావు దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమాల్లో భాగంగానే గిఫ్ట్ ఏ స్మైల్ చేపట్టినట్టు తెలిపారు. త్రిచక్ర వాహనం దివ్యాంగుల జీవనోపాధికి ఉపయోగపడుతుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వృధా ఖర్చులు తగ్గించుకుని గత ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా 100 అంబులెన్స్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది 1000 మోటార్ సైకిళ్లను దివ్యాంగులకు అందించినట్టు తెలిపారు. టీఆర్ఎస్ నేతలు కూడా స్వతహాగా ముందుకొచ్చి ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేస్తున్నట్టు చెప్పారు. వీటి మీదనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అట్లాంటి వృధా ఖర్చులు పెట్టకుండా సమాజానికి మనకు ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమం, దాంతోపాటు సమాజానికి కూడా కొంత ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కరోనా వచ్చిందో, ఆ సందర్భంగా ఒక ఆలోచనతో ఈ సమయానికి ఈ రోజుకి ప్రజలకు ఏం అవసరం అని ఆలోచించి వృధా ఖర్చులు పెట్టొద్దు, మనందరం మన నియోజకవర్గాల్లో అంబులెన్స్లు ఇద్దామని చెప్పి పోయిన సంవత్సరం జూలై 24 నాడు నా నియోజకవర్గమైన సిరిసిల్లలో నేను ఒక 6 అంబులెన్సులు ఇస్తున్నాను అంటే వెంటనే మా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి ఈరోజు 100 అంబులెన్సులు ఒక్క పిలుపు మేరకు, ఒక్క ఆలోచన మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సమాజానికి, అందులో ముఖ్యంగా కొంత అంగవైకల్యం వల్ల ఇబ్బంది పడే తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ కొంత లాభం చేయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి నేను ఒక 100 మోటార్ సైకిళ్లు నేను డొనేట్ చేస్తాను అని ముందుకొస్తే ఇప్పటికే దాదాపుగా మా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరి స్పందన ఇప్పటికే ఒక 1000 దాటిపోయింది. 1000 పైచిలకు మోటార్ సైకిల్ డొనేట్ చేస్తామంటూ గౌరవ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, గౌరవ మంత్రివర్యులు, ఉదాహరణకు దయాకర్ రావు గారు ముందుకొచ్చి మీరు అందిస్తే నేను కూడా 150 ఇస్తా అని చెప్పి వారు ముందుకొచ్చినారు. ఈ కార్యక్రమానికి మరి చాలా ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చిండ్రు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సిద్దిపేట ఇండస్ట్రియల్ పార్క్లో 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో అన్ని వసతులతో యువ పారిశ్రామికవేత్తల కోసం భవన నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. చిన్న, మధ్య తరహా యూనిట్లు పెట్టుకునేందుకు అవకాశం ఉందన్నారు. సొంత డబ్బులతో భవనాన్ని నిర్మించుకుని పరిశ్రమ స్థాపించలేని వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. అన్ని వసతులతో కూడిన ఈ భవనాన్ని అద్దె చెల్లించే ప్రాతిపదికన పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నట్టు హరీష్ రావు చెప్పారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. ఇందులో 3,10,99,771 మంది బాధితులు కోలుకోగా 4,06,822 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 43,910 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా దేశంలో 50,68,10,492 కరోనా డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ప్రపంచం మొత్తాన్ని 19 రోజుల పాటు అలరించిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ముగిశాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలను గతానికి భిన్నంగా నిరాడంబరంగా నిర్వహించనున్నారు. జపాన్ జాతీయ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో బాణసంచా, వెలుగు జిలుగులు, జపాన్ పాప్ సంగీతం కనువిందు చేయనుంది. ముగింపు సందర్భంగా మరోసారి అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి వచ్చారు. భారత్ తరపున కాంస్య పతక విజేత రెజ్లర్ బజరంగ్ పూనియా త్రివర్ణ పతాకంతో సందడి చేశాడు.
కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలో విజయవంతంగా ఈ విశ్వ క్రీడా సంబరాన్ని నిర్వహించిన టోక్యోకు అథ్లెట్లు కృతజ్ఞతలు తెలిపారు. ప్యారిస్లో జరగబోయే 2024 ఒలింపిక్స్ గురించి ఒక 10 నిమిషాల వీడియోను ప్రదర్శించారు. చివర్లో ఒలింపిక్స్ టార్చ్ను ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులకు అందించడంతో ముగింపు వేడుకలు ముగిశాయి. టోక్యో ఒలింపిక్స్ను భారత్ మరుపురానిదిగా మలుచుకుంది. ఏకంగా ఓ స్వర్ణంతో సహా 2 రజత పతకాలు, 4 కాంస్య పతకాలతో ఔరా అనిపించింది. హాకీ పూర్వవైభవం దిశగా పయనిస్తే మిగతా క్రీడాంశాల్లోనూ తమ ప్రమాణాలు మునుపెన్నడూ లేని విధంగా ఉన్నత శిఖరాలను అందుకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ఈ ఒలింపిక్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తంగా 7 పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. లండన్ ఒలింపిక్స్లో 6 పతకాల అత్యుత్తమ ప్రదర్శనను ప్రస్తుత ఒలింపిక్స్లో అధిగమించి మరుపురానిదిగా మలుచుకుంది. తొలి రోజు సిల్వర్తో మొదలుపెట్టి చివరి రోజు ఏకంగా చరిత్రాత్మక గోల్డ్తో ముగించింది. క్రీడారంగ భవిష్యత్పై ఆశలు రేపింది. టోక్యోలో భారత క్రీడాకారులు అంచనాలకు మించి రాణించారు. తొలి రోజే సిల్వర్ మెడల్తో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మురిపించింది. 48 కిలోల కేటగిరీలో పాల్గొన్న ఆమె స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ కలిపి 202 కిలోలు ఎత్తి రజతం సొంతం చేసుకుంది. ఇదే మొమెంటంను ఆర్చర్లు, షూటర్లు కొనసాగించలేకపోయారు. ఆర్చర్లు, షూటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇక 40 ఏళ్ల పతకం కరువును తీరుస్తూ పురుషుల హాకీ జట్టు కాంస్యంతో మెరిసింది. మహిళల హాకీ జట్టు కాంస్యం పోరులో చివర్లో బోల్తాపడ్డా అందరి ప్రశంసలు అందుకుంది. అసలు అంచనాలే లేని బాక్సర్ లవ్లీనా కూడా కాంస్యంతో మెరుపించింది. ఓ మెరుపులా వచ్చి ఏకంగా రజత పతక పట్టుపట్టాడు రెజ్లర్ రవి దహియా. ఈసారి స్వర్ణం ఖాయమనుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఆ దిశగానే సాగినా చివరకు బ్రాంజ్ మెడల్తో సరిపెట్టింది. చివరి రోజు రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా బ్రాంజ్తో పరువు కాపాడుకున్నాడు. ఇక వీటన్నింటినీ మించిన ఆనందాన్ని తన ఒక్క త్రోతో అందించాడు జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా. ఇండియాకు మెడల్ ఊసేలేని అథ్లెటిక్స్లో అది ఏకంగా గోల్డ్ మెడలే సాధించి పెట్టి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు రేపుతూ టోక్యో గేమ్స్ను ఘనంగా ముగించాడు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రైళ్లను హైడ్రోజన్ ఆధారిత ఇంధనంతో నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. 2030 నాటికి హైడ్రోజన్ ఇంధనం ఆధారిత సాంకేతికతతో రైళ్లను నడపనున్నట్టు ఏజీడీ పీఆర్ఓ రాజీవ్ జైన్ తెలిపారు. త్వరలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా హర్యానా జింద్, సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల ట్రాక్పై నడిచే డెమో రైళ్లలో రీట్రోఫిటింగ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. రైల్లో డీజిల్ జనరేటర్ను తొలగించి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ను ఇన్స్టాల్ చేయనున్నట్టు తెలిపారు. దేశంలో హైడ్రోజన్ మొబిలిటీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్టు కేంద్రం బడ్జెట్లో ప్రస్తావించింది. దీన్ని సవాల్గా స్వీకరిస్తూ ఇండియన్ రైల్వే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు కోసం బిడ్డను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు ఉత్తర రైల్వేలోని 89 కిలోమీటర్ల సోనిపట్ జింద్ విభాగంలో ప్రారంభం కానుంది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఏటా 2 కోట్లకు పైగా ఆదా కానుంది. ఇందుకు ప్రస్తుత సంవత్సరంలో 8 కోట్ల రూపాయలను రైల్వే శాఖ కేటాయించింది. సమగ్ర విద్య పథకాన్ని మరో 5 ఏళ్లు కొనసాగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైదరాబాద్ ఉపాధ్యాయులు స్వాగతించారు. పిల్లల్లో నైపుణ్యాభివృద్ధి కోసం తీసుకొచ్చిన సమగ్ర విద్య పథకానికి కేంద్రం మరిన్ని నిధులు కేటాయించడం శుభపరిణామమని అలియా ప్రభుత్వ పాఠశాల అధ్యాపకుడు అశోక్ అన్నారు. సమగ్ర విద్య పథకం పాఠశాలల అభివృద్ధికి తోడ్పడటంతో పాటు నాణ్యమైన విద్యను అందించగలదని గన్ఫౌండరీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సోమశేఖరరావు అభిప్రాయపడ్డారు. దేశంలో విద్యారంగానికి మెరుగుదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం సమగ్ర విద్యా పథకాన్ని మరో 5 ఏళ్లు ఆమోదం తెలపడం శుభసూచకం. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల పాఠశాలలు, దాదాపు 16.5 కోట్ల మంది విద్యార్థులకు, లక్షలాది మంది ఉపాధ్యాయులకు ఈ పథకం ద్వారా మంచి జరుగుతుంది. పాఠశాలలకు దూరమైన విద్యార్థులను తిరిగి పాఠశాలలకు రప్పించే విధంగా ప్రణాళికలను రూపొందించాలి. దేశంలోని విద్యకు రానున్న రోజుల్లో మంచిగా సమగ్ర విద్యా పథకానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం ఐఐఎస్టి ద్వారా కార్యక్రమం నిర్వహించడము వలన ఎంతోమంది విద్యార్థులకు శాస్త్రీయ సాంకేతిక రంగాల నైపుణ్యవంతులుగా తయారు చేయవచ్చుననే ఒక ఆలోచనతో ఆటల పోటీల ద్వారా కూడా వారికి క్రీడా రంగాల్లో కూడా ఈ యొక్క పథకాల ద్వారా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ విద్యకు చాలా సంతోషమైన రిజల్ట్స్ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంతో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతున్నాయని వికారాబాద్ జిల్లాకు చెందిన విద్యావేత్త పర్యాద రామకృష్ణ పేర్కొన్నారు.
నూతన విద్యా విధానం వల్ల నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతుల కల్పన మెరుగుపడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. పార్లమెంట్లో పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర శిక్షా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు పొడిగించడం హర్షణీయం, ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశంలో విద్యాభివృద్ధికి అక్షరాస్యత పెంచడానికి దోహదపడుతున్న పథకం సమగ్ర శిశు శిక్షా అభివృద్ధి పథకం. అయితే ఈ పథకంలో భాగంగా ఏదైతే అంగన్వాడీ టీచర్లకు శిక్షణనిచ్చే మాస్టర్ టీచర్లు ఉన్నారో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, దాంతోపాటు హాస్టళ్లలో బాలికలకు శానిటరీ నాప్కిన్ల మిషన్లు ఏర్పాటు చేయడం, తర్వాత ఈ సెకండరీ స్కూళ్లలో కొత్త సబ్జెక్టులు ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల్లో విద్య పట్ల జిజ్ఞాసను పెంచడం, కొత్త సబ్జెక్టుల పట్ల ఆకర్షితులై వారు విద్య పట్ల వికాసం పట్ల మక్కువ పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కస్తూర్బా గాంధీ హాస్టళ్లలో సెకండరీ స్థాయి విద్యను ప్రవేశపెట్టడం ద్వారా ఎంతో మంది బాలికలకు విద్యకు దూరం కాకుండా ఆపిన వాళ్ళు అవుతారు. ఈ అన్ని పథకాల ద్వారా ఏదైతే నూతన విద్యా విధానంలో గానీ ఏదైతే నూతన పథకాలు ప్రవేశపెట్టడం గానీ ఈ 5 సంవత్సరాలు పొడిగించడం ద్వారా దేశంలో విద్యాభివృద్ధి కృషి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి పథకాలను తీసుకొని వచ్చి దేశంలో విద్యా వికాసానికి విద్యాభివృద్ధికి తోడ్పడాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మరో 2 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడంతో ఆదిలాబాద్ జిల్లా న్యాయవాదులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని ప్రముఖ న్యాయవాది ఎర్రళ్ల నగేష్ అన్నారు. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందని, ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వాళ్ళని అత్యాచారానికి ఒడిగట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. 1/4/2021 నుంచి 31/3/2023 వరకు కూడా ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టులను 2 సంవత్సరాల వరకు కొనసాగించేందుకు ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారో 2018లో పోక్సో అనే చట్టం కింద స్పెషల్ 2018లో ప్రారంభమైన పోక్సో చట్టంలో పలు కీలకమైన మార్పులను చేసుకుంటూ సత్వర న్యాయం చేస్తూ మహిళలకు, వారి కుటుంబాలకు భద్రతను, భరోసాను కల్పిస్తోందని హైదరాబాద్ కు చెందిన న్యాయవాదులు చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల నేరస్తులకు శిక్ష పడి బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు శాశ్వత ప్రాతిపదికన ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. As it reduces the ongoing abusement on children, I support the POCSO Act. So if stringent actions are taken, then the crime will be reduced. We thank the central government. 2023 వరకు extend చేసినందుకు we support the central government. బాధితులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అది అందులో ప్రధానంగా మహిళలకి, బాలులకి సరైనటువంటి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకటువంటి స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చి పోక్సో యాక్ట్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్వరమైనటువంటి శిక్ష విధించాలి, బాధితులకు సత్వరమైన న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా కేసులని తత్వరిగా పరిష్కారం జరుగుతున్నది. ఈ యొక్క పోక్సో యాక్ట్ ద్వారా మైనర్ బాలికలకు వాళ్ళకి ఏర్పడినటువంటి కేసులని తత్వరిగతనే పరిష్కారం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క పోక్సో యాక్ట్ ద్వారా ఎంతోమంది మైనర్ బాలికలకి ఫేవర్గా ఉండి వాళ్ళకి పరిష్కారం జరిగేదానికి న్యాయవాదులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కాల వ్యవధిని మరో 2 సంవత్సరాల పాటు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల తమకు సత్వరమైన న్యాయం చేకూరుతుందని, నేర వ్యవస్థకు చరమగీతం పాడే ఈ శుభపరిణామాన్ని స్వాగతిస్తున్నామని చిన్నారుల తల్లిదండ్రులు, మహిళలు, న్యాయవాదులు అంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో గత అక్టోబర్ నుంచి 204 మంది బాధితులు న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆశ్రయించారు. రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఎన్నో అరాచకాలను బాలబాలికల మీద చూస్తున్నాం. వాటిని నిరోధించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసుకొని వాటిని సత్వరం పరిష్కరించే దిశగా నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రోత్సహించడానికి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని మేము స్వాగతిస్తున్నాం.
దాని అమలును ఇంకా కట్టుదిట్టంగా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడే విధంగా మనం కృషి చేయగలిగితే మనం అనుకున్న గోల్ను మనం రీచ్ అవుతామని. ఇప్పుడు సమాజంలో చిన్న పిల్లల పట్ల కూడా అత్యాచారాలు జరిగేటువంటి సందర్భం ఏర్పడ్డ తరుణంలో మనకి ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్ రావడం జరిగింది. అదే రకంగా పోక్సో యాక్ట్ రావడంతో పాటు వాటికి ప్రత్యేకంగా పోక్సో కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా ఏర్పాటు చేయడం ఇంకా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా జరిగేటువంటి నేరాల్లో ఏండ్ల తరబడి సాక్షుల విచారణ తర్వాత ఎన్నో సంవత్సరాలు మిగతా కేసులతో పాటు ఈ కేసులుగా ఉండిపోవడం ఉండకూడదనే ఉద్దేశంతో సత్వరంగా వీలైనంత త్వరగా వీటిని పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పోక్సో కోర్టు ఏర్పాటు చేశారు. సమాజంలో బాలికల పైన ఈ యొక్క లైంగిక వేధింపులు చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్న ఈ ఇంతవరకు ఏర్పాటు చేసిన కోర్టులో ఉన్న పెండెన్సీ కూడా ఇప్పుడు అంతే ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు పెంచడం వల్ల కూడా దానికి సంబంధించిన ట్రయల్స్ కూడా త్వరితగతిన పూర్తవుతాయి. అందుకోసం ఈ 2 సంవత్సరాలు ఏదైతే ఎక్స్టెన్షన్ చేసిందో చాలా చక్కటి వ్యవహారం. కేంద్ర మహిళల పట్ల చిన్నారుల పట్ల పేరుకుపోయిన కేసులను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను కేంద్రం పొడిగించడం అభినందనీయమని సిద్దిపేటకు చెందిన న్యాయవాదులు తెలిపారు. దీని ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభించనున్నట్టు తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి త్వరగా శిక్షలు పడే విధంగా న్యాయం జరుగుతుందని వ్యతిరేక శక్తుల ఆటలు కట్టించడానికి అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇంకా మరింత కాలం 2 సంవత్సరాలు పొడిగించడం అంటే ప్రజలకు మరింత న్యాయం అందించే చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని స్వాగతిస్తున్నాం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూలంగా చాలామందికి సత్వరమైన న్యాయం అందుతుంది అనడాన్ని చెప్పడంలో మాత్రం అతిశయోక్తి ఏమీ లేదని మేము భావిస్తున్నాం. ప్రతినిత్యం పరిశుభ్రతపై ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేపడుతూ సిరిసిల్ల మున్సిపాలిటీ ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు స్వచ్ఛ దర్పణ్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకుంది. బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా దేశవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించడంతో పాటు ఓడిఎఫ్ ప్లస్ను కూడా సొంతం చేసుకుంది. ఈసారి ఓడిఎఫ్ డబుల్ ప్లస్ను కూడా ప్రతిపాదనలు పంపిన సిరిసిల్ల మున్సిపాలిటీపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 33,608 గృహ సముదాయాలున్నాయి. ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుండటమే గాక ఇంటింటికి వాహనాల ద్వారా పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరణ చేపడుతున్నారు. తడి, పొడి చెత్త సేకరణను విడదీసి ఆదాయ మార్గాలను కూడా తయారు చేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద, మార్కెట్ ప్రాంతాలలో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తున్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగం, తడి, పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఇంకుడు గుంతల నిర్మాణం, అవగాహన ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి స్వచ్ఛ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ 33,608 హౌస్ హోల్డ్స్ కూడా ఉండడం జరిగింది సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో. దీంట్లో 100% డోర్ టు డోర్ కలెక్షన్, సెగ్రిగేషన్, తడి చెత్త, పొడి చెత్త మరియు హానికరమైనటువంటి చెత్తగా కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ వాళ్ళు కూడా మేము అవగాహన కల్పించేసి అదేవిధంగా కూడా ప్రతి ఒక్క వార్డు కూడా వార్డ్ ఆఫీసర్ నియమించడం జరిగింది. అంతేకాకుండా మెప్మాకు సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్స్ కూడా ఉండడం జరిగింది. వారికి తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తగా వాళ్ళందరికీ ఏ విధంగా చేయాలని చెప్పేసి అదేవిధంగా కూడా శానిటేషన్ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా కూడా 100% మేము పురపాలక సంఘం పరిధిలో కూడా సెగ్రిగేషన్ కూడా చేయడం జరుగుతుంది. డ్రై రీసోర్స్ సెంటర్ ద్వారా పొడి చెత్తను వేరు చేసి ప్రతి నెల 5 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చేలా ఆదాయ వనరులను సమకూర్చి కొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఈ రీసోర్స్ సెంటర్ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి వారికే ఉపాధి లబ్ధి పొందేలా చేసినట్లు స్థానికులు చెప్పారు. సర్వేక్షణలో భాగంగా మేము తడి పొడి చెత్తను వేరు చేయడం జరుగుతుంది. మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన తడి పొడి చెత్త 2 డబ్బాలలో తడి పొడి చెత్తను వేరు చేయడం జరుగుతుంది. అలాగే హానికరమైన చెత్తను కూడా వేరు చేయడం జరుగుతుంది. అందరం కలిసి మా వార్డునుగా ఉంచుకోవాలని అనుకోవడం జరిగింది.
ఇంటింటికి వెళ్ళి మన ట్రాక్టర్స్ తడి పొడి చెత్త అనేది సెగ్రిగేషన్ చేసి తీసుకొస్తున్నారు. హౌస్ హోల్డ్ కూడా తడి పొడి సపరేట్గా ఇస్తున్నారు. తడి చెత్తతో ఎరువు తయారవుతుంది. పొడి చెత్త తీసుకొచ్చి మన డిఆర్ సెంటర్కి ఇస్తున్నారు. తీసుకొచ్చిన దానికి పర్ కేజీ ఇంత అని అమౌంట్ వాళ్ళకు వెంటనే పే చేస్తున్నాము. సిరిసిల్ల నీట్గా ఉంటుంది, మరియు రోగాలు అనేటివి దోమలు అనేటివి ఉండవు, ఎక్కడ చెత్త చెదారం అనేటి ఉండదు. మన సిరిసిల్ల నంబర్ 1గా రావాలని కోరుకుంటున్నాము. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో సిరిసిల్ల మున్సిపాలిటీ స్వచ్ఛతలో విజయవంతం కావడంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్నట్టు అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో ఇంటింటికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకంపై కేంద్రం మరోమారు ప్రశంసలు కురిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేసిందని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తాజాగా మరోసారి కొనియాడారు. ఆయన ఛత్తీస్గఢ్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పథకం దేశానికే స్ఫూర్తిదాయకమని చెప్పారు. గోవాతో పాటు మరో 2 రాష్ట్రాలు కూడా ఇంటింటికి తాగునీటిని అందిస్తున్నాయని, అయితే తెలంగాణలో మాత్రం శుద్ధి చేసిన బోర్లు బావుల నుంచి కాకుండా భూ ఉపరితల జలం నల్లాల ద్వారా సరఫరా అవుతున్నదని కొనియాడారు. हर्ष से खुशी से ये बात साझा कर सकता हूं कि जो कवरेज स्टेटस उस समय 16.9% था वो बढ़ करके 41.2% अब पहुंचा है और देश ने ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత విజయానికి వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన తొలి టెస్ట్ 5వ రోజు ఆట వర్షార్పణమైంది. భారత విజయం సాధించాలంటే చివరి రోజు 157 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే వర్షం వల్ల ఆట సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతకుముందు ఇంగ్లాండ్ను 2వ ఇన్నింగ్స్లో 303 పరుగులకు ఆలౌట్ చేయడంతో భారత్ ముందు 209 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్య ఛేదనలో భారత్ 2వ ఇన్నింగ్స్లో 1 వికెట్ కోల్పోయి 52 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా చెరో 12 పరుగులతో అజేయంగా నిలిచారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని పాలియేటివ్ కేర్ కేంద్రం ఉపశమన సంరక్షణ సేవలు అందిస్తుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కృష్ణానది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లేఖ. నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ వరుసగా 2వ రోజు సమీక్ష. గిఫ్టే స్మైల్ కార్యక్రమంలో భాగంగా త్రిచక్ర వాహనాలు పంపిణీ. దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత అందిస్తుందన్న మంత్రి కేటీఆర్. పీఎం కిసాన్ 9వ విడత నిధులు రేపు విడుదల చేయనున్న ప్రధాని మోదీ. రైతుల ఖాతాలో 19,500 కోట్ల నగదు జమ. న్యాయ సలహా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ఉచిత న్యాయ సలహాలపై ప్రచారం కల్పించాలని సూచన. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో యువత పురోగమించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమ ప్రాముఖ్యతను తెలిపేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు. అట్టహాసంగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్. భారత క్రీడారంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లిన విశ్వ క్రీడలు.